మంచిగున్నావా అక్క? మంచిగున్నానే. నువ్వు మంచిగున్నావా? అక్క ఏమైంది అక్క గట్లున్నావు? ఏం లేదే. ఇంకా ఇంకట్లా వచ్చి లేదు. ఏమైంది ఆమెకు? ఆమెకేం కాలేదే. మొగుని తెలియకుండా తమ్మునికి బంగారం ఇచ్చిందట. నాకు తెలియకుండా బంగారం ఇస్తావా అని ఒకటే లొల్లి. ఇప్పటిదాకా అక్కడి నుంచే వస్తున్నా. అవునా? పాపం పానం మంచిగా లేదని దాని తమ్ముడు హాస్పిటల్లో పడితే సాయం చేద్దామని ఇచ్చిందట. మళ్ళీ ఇస్తాడు కదా అనుకుంది. దానికే దాని మొగుడు ఇప్పటిదాకా ఒకటే లొల్లి. మస్తు లొల్లి పెడుతుండు. గట్ల మోనికి తెలియకుండా ఇచ్చుడు తప్పు కదా అక్క? అవతల పానం మంచిగా లేదు, పుట్టింటోళ్ళు ఇచ్చిన బంగారమేనే, మళ్ళీ ఇద్దరు తీయని సాటికి ఇచ్చిందట. దానికి గదగన లొల్లి పెట్టన్నా? ఏమో అక్క, ఇయ్యాలున్న మాట రేపు ఉంటలేదు. ఏదన్నా ఉంటే ఆలుమొగలు ఇద్దరు ఇసారించుకొని ఇస్తే అయిపోవదా? గాయంత దానికే గింత పెద్ద లొల్లి ఇప్పుడు. ఏమో తీసేళ్ళే. విన్నవాడితే ఎంతసేపు విన్నవాడతావే. ఓ సరే అక్క, పందిరినాక ఇంటి మొక్కం రా. రజనీ, రజనీ ఏం చేస్తున్నావు? ఉన్నా ఉన్నా అత్తన్నా. ఏమైంది? ఏం కాలేదు. బయట నుంచి రాగానే నిన్ను చూడకపోతే నాకు ఏదోలా ఉంటది, అందుకే పిలిచిన. సాల్తి నీ సంబరం. అంతకీ ఏం కోరున్నావే? ఇలా ఆదివారం కదా అని మటను వండినావా? జల్దీ తీసుకురావే తిందాము. కాదు, పచ్చి పులుసు చేసిన. అదేంటే ఆదివారం ఏ మటన్ ఏ చికెన్ ఉండాల్సిన పచ్చి పులుసు ఏంటి? ఊరంతా మటన్ చికెన్ అండుకున్నాడు, మనం ఎందుకు అండుకున్నాడు అని ఇలా పచ్చి పులుసు చేసిన. రేపు పొద్దుగా లేచిపోయి తీసుకురా. ఏంటి గురినా? కాదు, దాని కూరని. సరే గాని మీ తమ్ముడు ఏమైనా ఫోన్ చేసినాడే? అదే అంటే ఉట్టిగానే అడుగుతున్నా. చేయలేదు. పొద్దుగాలే మీ తమ్ముడు ఫోన్ చేసి వస్తున్నాను బావా అన్నాడు. ఏంది? మా తమ్ముడు వస్తుందా? తమ్ముడు వస్తున్నాడు కదా, మొహం బాగా ఎరిగిపోతుంది. తమ్ముడి మీద ఎంత ప్రేమో. ఉండదా మరి? నీకైతే మీ వాళ్ళు ఎవరైనా వస్తారంటే సంబరం ఉండదా? నాకు నా తమ్ముడు వస్తాడంటే గట్లనే సంబరం ఉంటది. ఉంటుంది. మీ తమ్ముడు వస్తున్నాడు కదా, ఆ పచ్చి పులుసే పెడతావా లేకపోతే మటన్ తెప్పించి వండి పెడతావా? పచ్చి పులుసా? నేను మా తమ్ముడికి పచ్చి పులుసు ఎందుకు పోతా? మటన్ వండి పెడతా. పోయి మటన్ తీసుకురాపో. ఇప్పుడే కదంటే చెప్పింది ఆదివారం మటన్ వండును పచ్చి పులుసే తినాలని. నేను దానిపో. ఏంది తేవు? పోయి తేపో. మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ నాకు అవతల మస్తు పని ఉంది, నేను పని చేసుకోవాలి. పోయి తీసుకురా. ఈ ఆడవాళ్ళు మన తరపున చుట్టాలు వస్తే వాకిట్లోనే పెట్టి మాట్లాడతారు. అదే వాళ్ళ తరపున చుట్టాలు వస్తే చికెన్ దాపు మటన్ దాపు అంటారు. ఏంటో ఈ ఆడవాళ్ళు. హలో బావా, ఏడున్నావు? ఊళ్ళోనే ఉన్నా. నేను వచ్చిందే. డాబా దగ్గరికి రా. బావా వస్తున్నా. అంత మంచిదేనా? అంతా మంచిదే. గౌడ్స్ కళ్ళు తీసుకురా. దాబాకు పోదామను, మళ్ళీ కళ్ళు మండవ తీసుకొచ్చావు. ఇక్కడ కళ్ళు బాగుంటుంది బాగుమరిది, అందుకే ఇక్కడ తెచ్చిన. బావా నువ్వు మస్తు మంచోని బావా. అక్క కూడా మంచిదే. బామ్మారు దత్తుండని మర్యాద చేయడానికి తాళాలు తీసుకొచ్చినావు, కడుపుండ కల్లాయి. మా అక్క కూడా ఏది అడుగుతుంది కాదని కూడా ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం 50,000 రూపాయలు కూడా ఇచ్చింది బావా.
50,000 ఇచ్చిందా? అవును బావా, ఆ 50,000తోటే ఇప్పుడు మనం వచ్చిన బండి కొన్నాం. మీరు మస్తు మంచోళ్ళు బావా. సరే పద, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళి అన్నం తిందాం. పద లే, కొంచెం కూర్చుందాం బావా. లే ఇంటికి వెళ్ళి మెక్క ఎదురు చూస్తా ఉంటది, అన్నం తిందాం లే. సరే బావా. అక్క అక్క అదో వచ్చినావా తమ్మి? పొద్దుగాల ఎప్పుడు బయలుదేరినో ఏమో. దా అన్నం తిందు. సరే అక్క. సరే అక్క, పోయేతా బావ, పోయేతా. ఆగో గిట్ల వచ్చి గట్ల పోతా అంటావు ఏంద్ర తమ్మి? ఓ 4 వద్దులు ఉండొచ్చు కదా. ఇంటికాడ పని ఉన్నది, ఎక్కడ పని అక్కడనే ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు ఉంటుంది. పైలంగా పోరా. సరే పోయినాక ఫోన్ చేయి. సరే. ఏమైంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మొహం అంతా గట్ల పెట్టుకున్నారు. అది కాదు కానీ నాకు తెలియకుండా మీ తమ్ముడికి కానీ పైసలు ఇచ్చినా అంటే. ఈ నా తాగో తమ్ముడు తాగినాక మొత్తం చెప్పిండా ఏంది ఈయనతోని? అడుగుతుంటే నిన్నే నేను ఎట్లా చూస్తున్నా అంటే అది బీడీలు చేసిన పైసలు, మా అమ్మోళ్ళు ఇచ్చిన పైసలు అవి ఇవి జమ చేసుకొని అక్క బండి కొనుక్కుంటున్నా అంటే ఆ పైసలే 50,000 మనకి ఇచ్చిన. నేనెవరినే? మొగుడివి. నీ మొగ్గునే కదా, నువ్వు చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పాలి కదా. అది కాదు, వాని పరిస్థితి మంచి లేక ఇన్ని రోజులు ఇయ్యలేదు, రేపు మాపో మా ఇత్తడు. వానికి ఇచ్చినందుకు నాకు కోపం లేదే, నాకు తెలియకుండా ఇచ్చావు చూడు, అదే నా కోపం. ఇట్లా ఎంతమందికి ఇచ్చావు, ఎవరెవరికి ఇచ్చావు, ఎంత ఇచ్చావు? నా ఇమానంగా ఆనికి తప్ప నేను ఇంకెవ్వరికి ఇయ్యలేదు. ఇంకా 50,000 తప్ప ఇంకొక్క రూపాయి కూడా నేను ఇయ్యలేదు. అక్కా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి 2 ఏళ్ళ నుంచి నన్ను పిచ్చోని చేస్తున్నారే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా. హలో చెల్లె చెప్పురా. అరే నా దగ్గర పైసలు తీసుకున్నా అని బావతో ఎందుకన్నావురా? తాగితే ఉప్పు ఆగలేదురా నీకు? తాగిన మైకంలో చెప్పినానా, ఏమన్నా అన్నాడా? అనడా? ఉన్నకాడు ఉండక తాగిన మైకంలా అన్ని ఎక్కి సచ్చినావు. ఏమిలో ఏమో నాకు ఇదంతా. అరే సీను ఆగురా. ఏంటిదన్నా? అరే సీను, అర్జెంటుగా పైసలు అవసరం పడ్డాయిరా, ఇంకో 2 నెలల తర్వాత ఇస్తా, ఇయ్య రాదు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నా? ఇరా అర్జెంట్ అవసరం ఉన్నదిరా, ఇరా. చూద్దామన్నా, అకౌంట్లో ఏమైనా ఉన్నాయేమో చూసి, ఉంటే నీకు ఇస్తాలే అన్నా. సరే పోతా. నా అకౌంట్లోనేమో డబ్బులు లేవు, మా బామ్మర్దేమో ఇవ్వాలి. వాడిని ఇవ్వరా అనే కంటే కొంచెం చూడరా, అర్జెంట్ అవసరం అని అందాం. సరే. హలో హలో బావా, చెప్పు. అరే నా అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్లు అన్నీ మారినాయిరా. నువ్వు పుసుకుమని ఆ 50,000 పాత అకౌంట్ కొట్టగాకు. వేరే నెంబర్ పంపిస్తాను, ఆ నెంబర్ కొట్టు. హలో చెల్లె, బావ ఫోన్ చేసిండ్రా. ఏమన్నాడు తమ్మి? పైసలు కొట్టాలే, ఇప్పటికే మస్తు లేట్ అయింది అన్నాడు. ఇంకా ఏమో అన్నాడు. అవన్నీ ఇప్పుడు చెప్తే మంచిగా ఉండదు కానీ జర్ర ఒక్క 1 నెల రోజులు ఆపుచెల్లే, మితితోటి మొత్తం పైసలు కట్టేస్తా, ఎట్లనే వేసిస్తా నీ బాంచన్. అబ్బా ఒక్క 1 నెల రోజులు ఆగమని చెప్పవా? సరే తమ్మి, నువ్వేం బాధపడకురా, నేను మాట్లాడుతుంది. రజనీ, రజనీ కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఏమైంది?
ఏమైంది దీనికి? రజనీ, రజనీ, ఏంటిది? ఏమైంది? మొహం అలా పెట్టుకున్నావు? పొద్దున్నుంచి చూస్తున్నాను, ఏంటి అలా ఉన్నావు? ఏం మాట్లాడతలేదు, ఏమైంది నీకు? ఎందుకు అడిగినావు? నువ్వు ఊళ్ళో ఎంతో మందికి పైసలు ఇచ్చినావు, వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు నేను అడిగిన ఎప్పుడన్నా? నేను పని చేసిన పైసలే మా తమ్మునికి ఇచ్చిన. వానితో ఫోన్ చేసి పైసలు ఎప్పుడు ఇస్తామని మాట్లాడినావట. వాడేమన్నా ఎగ్గొట్టాడో లెక్క కనబడతాడా నీకు? అబ్బో, నేను ఎప్పుడు బెదిరించినే? ఫోన్ చేసినావట, అందరి ముందు పరువు అవుతాడు మాట్లాడినావట. వాడు ఎంత బాధపడతాడు? ఫోన్లో మాట్లాడితే పరువెట్టబోతుంది అంటే ఫోన్ చేసినా అన్నట్టే కదా. దొంగ మొహం దానా, నేను ఎప్పుడు అడిగిన వాడిని? అయినా ఎందుకు అడిగినావు? వాడిని లోపల తెచ్చిందా అన్నాడు కదా. 50,000 కోసం నా తమ్ముని నాకు దూరం చేస్తావా? ఎన్ని మాటలు నా తమ్ముని ఎన్ని మాటలు. ఓ దేవుడా, ఓ రామా, ఇది మరి పైసలు ఇవ్వొద్దు కానీ అమ్మా. నా తమ్ముని కడవరికి అయిన పైసలు రావా. నువ్వు నా తమ్మునికి ఫోన్ చేస్తే నా తమ్ముని పరువు రాని అమ్మా. నా తమ్ముని నాకు కాకుండా ఈతలు వచ్చే అమ్మా. అయ్యా అమ్మా, అట్టిగా నా తమ్ముని తిడుతుంది కదా. నా తమ్ముడు నాకు కాకుండా అవుతాడు కావచ్చు. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు రజని? ఏమైంది? అరే నువ్వైనా కొట్టావారా? నేను ఎప్పుడు కొట్టినాను? నా అమ్మతోడు దాన్ని నేను ఎప్పుడు కొట్టినాను? ఏమైంది? ఎందుకు ఎడుతుంది? నీకు ఎట్లా కొట్టబుద్ధి అయింది ఇంత మంచి పిల్లని పట్టుకొని? నేను కొట్టలేదు వదినా. ఊగా మళ్ళీ అంటానవా బంగారం అసొంటి పెళ్ళాం? బంగారం, ఆ బంగారం అసలు పిల్ల ఏం చేసిందో అడుగు. ఏం చేసినవే రజని? ఏం చేసిన రోజుని? చెప్పుకునేంత ఘనకార్యం కాదు ఆమె చేసింది. 2 ఏళ్ల కిందట నాకు తెలవకుండా వాళ్ళ తమ్ముడికి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చింది. నిజమా అనేషల్లే? డబ్బులు ఇచ్చినందుకు నేనేమనలేదు. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశానని పొద్దునుంచి అలిగింది. మాట్లాడలేదు, మంచినీళ్ళు కూడా చేతికి ఇవ్వట్లేదు. అబ్బో, పొద్దుగాల శుద్ధ పూసోళ్ళే మాట్లాడుతీవి కదనే. ఆపు, నీ తమ్ముడు డబ్బులు ఇవ్వనా పర్లేదు, పొద్దునుంచి ఎడుతా ఉంటావు. ఎందుకు? నువ్వు మంచిగా ఉంటే చాలే. మందికి ఇచ్చిందారా? మీ బామ్మర్దికే ఇచ్చే. 50,000 ఎందుకద్దు? 2 ఏళ్ళ సంత ఆయన నేను తీసుకొచ్చుకున్నా, నాకు తెలియలేదా? ఆపు, నువ్వు నీ 50,000 ఏమైనా చేసుకో. చూసినా సునీత, అయినోళ్లకు అప్పితే గిట్లనే అవుతాయి. అయినా 6 మూల పంచాయతీలో మనం పోదు. పోదాంపా. పోయేత్తనే చెల్లె. అక్క ఇప్పుడే వస్తా, నీకోసం బంగారు నగలు ఇస్తా. ఎంత బాగుందిరా. చూడు రే, మా తమ్ముడు నా కోసం ఇన్ని తులాలు పెట్టి బంగారం చేయించుకొని వచ్చిండు. అది నా తమ్ముడు అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. ఎట్లుంది వీడియో? బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.